నెల్లూరు బుగ్గాలు ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవి చాలా ఫేమస్ అండి రాయలసీమలో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూద్దాం ఇప్పుడు. ముందుగా నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, కారం ఒక స్పూన్ తీసుకున్నాను జస్ట్ కలర్ కోసము. ఒక చిటికెడు సోడా తీసుకున్నాను, వంట సోడా. ఇది వచ్చేసి బియ్యపిండి. మనకి దోసపిండి కాస్త పలచగా ఉంటుంది కదా, అందుకని మనం బియ్యపిండి కలుపుకుంటే కాస్త గట్టిగా వస్తాయి. ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు, అందుకని కావాల్సినంత బియ్యపిండి మనం దీంట్లో యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టేసుకున్నారు కదా, చెల్లో. ముందుగా నేను దోసపిండి తీసుకున్నానండి. ఇంత దోసపిండి చాలా చూడండి, పలచగా ఉంది కదా, మనకు దోశలు వేసుకోవడానికి సరిపడా అలాగే ఉంది. కానీ ఇలా వేసుకుంటే మాత్రం బాగా ఆయిల్ పీల్చేసుకుంటుంది. అందుకని మనము ఫస్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్నాక తర్వాత మనం లాస్ట్లో కన్సిస్టెన్సీ చూసుకొని బియ్యపిండి కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుందాము. సోడా కూడా మనం లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి వేసుకుని ఫస్ట్ 3 స్పూన్స్ వేసుకున్నానండి. చూసుకున్నాక నేను మళ్ళీ యాడ్ చేసి చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనేది. చూసారు కదండి, ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ వచ్చిందంటే సరిపోతుంది. సో దీంట్లో నేను ఒక చిటికెడు సోడా వేసుకున్నానండి, అంతే. మీరు ఆనియన్స్ అన్ని ముందుగానే బాగా ఇలా ఇలా అనేసిన తర్వాత దాంట్లో వేసుకుంటే విడివిడిగా అవుతాయి. డైరెక్ట్ మీరు అనకుండా వేసుకుంటే మాత్రము కష్టం అవుతుంది. అప్పుడు చేత్తో మళ్ళీ బాగా కలుపుకోవాల్సి వస్తుంది. గరిటెతో కలిపితే మీకు అలా విడివిడిగా రావు ఆనియన్స్. అందుకని ముందుగానే మీరు వేసుకుంటే ముందే నీట్గా ఇలా ఇలా అనేస్తే ఆనియన్స్ అన్ని విడిపోతాయి, అప్పుడు బాగా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కాల్చుకోండి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. సో మీడియం సైజులో కానీ బాగా వేడెక్కిందండి. ఇక మనము వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకోండి. జస్ట్ ఇలా తీసుకొని ఒక్కొక్క గరిటెతో ఒక్కొక్కసారి ఈ విధంగా అన్నీ వేసుకొని వెంటనే కదపకండి, మీకు గరిటె కతుక్కుంటాయి. వాటికి అవే పైకి వచ్చిన తర్వాత మనము కదిపితే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు పైకి వచ్చాయి ఇవన్నీ. మీడియం ఫ్లేమ్లో నేను వేయించుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి, అప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా బాగా ఉడుకుతుంది. చాలా యమ్మీగా ఉంటాయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. దీన్ని ఎర్రకారంతో తింటే ఇంకా అస్సలు వదిలిపెట్టరు. ఎర్రకారం ఎలా చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. జస్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం రెండు మిక్స్ చేసేయండి. మిక్సీలో వేసేయండి, గ్రైండ్ చేసుకోండి. ఎర్రకారం రెడీ. చాలా ఈజీ. మా రాయలసీమలో అది చాలా ఫేమస్ అండి. చూసారా, ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోతున్నాయి. ఇంకొక 1 మినిట్లో మనము తీసేయచ్చు. నెల్లూరు బుగ్గాలు రెడీ.